హాయ్ ఫ్రెండ్స్, నిన్న ధనత్రయోదశి ఉంది కదా. అందరూ యమదీపాలు పెట్టుకున్నారా? నేనైతే ఇక్కడ యమదీపాల కోసం ఏర్పాటు చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే గుమ్మాన్ని మంచిగా నీళ్ళతో కడిగి తర్వాత పసుపు రాసి మనం దీపాలు ఎక్కడైతే పెడతామో అక్కడ కూడా పసుపుతోనైతే ఇలా అలుక్కోవాలి. అలా అలుక్కున్న తర్వాత గడప పైన బియ్యం పిండి వేసి పసుపు కుంకుమలతో అలంకరణ అయితే చేసుకున్నాను. మనం ఆ పసుపు రాసిన దానిపైన కుబేర ముగ్గు వేసుకుంటే చాలా మంచిదంట. అసలు యమదీపం అని ఎందుకంట, దాని విశిష్టత ఏంటి అని అంటే, యమదీపం అంటేనే యమధర్మరాజుకు వెలిగించే దీపం కాబట్టి యమదీపం అని అంటాము. మనం నరకానికి దారి చూపడానికి కాకుండా యముడికి అపమృత్యువుల నుండి రక్షణ కోరుతూ దీర్ఘాయుషు కోసం ఈ దీపం అనేది మనం వెలిగించుకుంటాము. దీపావళి పండగకి ముందు రోజు కానీ ఒక 2 రోజుల ముందు కానీ ధనత్రయోదశి వస్తుంది కదా. ఈసారి ధనత్రయోదశి రావడం, అందులోనూ శనివారం రావడం చాలా విశేషము. ఈ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి, ఎప్పుడు వెలిగించాలి అని అంటే, మనం సూర్యాస్తం అయిన తర్వాత సాయంత్రం మనం గుమ్మానికి ఇలా పసుపు రాసి అలంకరణ చేసుకొని దీపాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. దీపం కొంతమంది గోధుమ పిండితో తయారు చేసుకొని యమదీపాన్ని వెలిగిస్తారు. కొంతమంది ఇలా మట్టి ప్రమిదలలో కూడా వెలిగిస్తారు. నేనైతే మట్టి ప్రమిదలలో వెలిగించుకుంటున్నాను. ఆ దీపం కింద మనం ధాన్యాలు కానీ లేదా కల్లుప్పు, అదే లావు ఉప్పు కానీ వేసి వెలిగించుకుంటే ఇంకా చాలా మంచిది. అలానే దీపం దగ్గర మనం ఒక నాణ్యం కానీ లక్ష్మీ గవ్వ కానీ పెట్టుకొని మరుసటి రోజు మనం ఆ గవ్వని తీసి మన బీరువాలో పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని ఒక నమ్మకం కూడా ఉంటుంది. అసలు యమదీపాన్ని మనం ఎందుకు పెట్టుకోవాలి ఏంటి అంటే, ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అనారోగ్యాలు ఏమైనా ఉంటే అవి రాకుండా మనకు దీర్ఘాయుష్షు కావాలని ఈ దీపాన్ని వెలిగించుకుంటాము. ఒకవేళ నిన్న మీరు యమదీపాలు పెట్టుకోకపోతే ఈ రోజు కూడా అయినా పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఇంకా ధనత్రయోదశి నాడు బంగారం కొనాలి, వెండి కొనాలి, లేదా ఏదైనా కొత్త వస్తువు కొనాలి అనే రూల్ అయితే లేదు. అసలు బంగారం వెండి జోలికి పోయేటట్టే లేమో, ఆ రేట్లు అయితే ఆకాశానికి అంటేస్తున్నాయి. ఇంకా ధనత్రయోదశి నాడు అది కాకుండా మనం ఇంట్లో ఊడ్చే జాడు కానీ రాళ్ళ ఉప్పు కానీ లేదా లక్ష్మీ గవ్వలు కానీ కొన్నా కూడా చాలా అంటే చాలా మంచిది, మనకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇంకా నాకు తెలిసినంత వరకు నాకు తెలిసింది మీతో అయితే చెప్తున్నాను. ఇంకా అందరు యమదీపాలు పెట్టుకున్నారా లేదా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ మాత్రం చేయండి.